టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో నారా లోకేష్ ఢిల్లీకి ప్రత్యేక విమానంలో బయలుదేరారు. రేపు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో సమావేశమయ్యే అవకాశం ఉంది. రాజమండ్రి జైల్లో ఉన్న చంద్రబాబు భద్రతపై కుటుంబ సభ్యులు, టీడీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో లోకేష్ ఢిల్లీ పర్యటన సంచలనంగా మారింది. ఇప్పటికే రాజమండ్రి జైలు సూపరింటెండెంట్ రాహుల్ సెలవుపై వెళ్తుండటంతో టీడీపీ శ్రేణులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇలాంటి అనేక పరిశ్రమలు తీసుకొచ్చిన దానికనే ఆయన ఈరోజు జైలుకి పంపిస్తున్నాం. పసుపు కుంకం ఇచ్చినందుక, 200 రూపాయల పెన్షన్ 2000 రూపాయలు చేసినందుక, దాదాపు 100 సంక్షేమ కార్యక్రమాలు చేసినందుక ఈరోజు ఆయన్ని రాజమండ్రి జైల్లో కట్టేస్తున్నాం. చూస్తే చాలా చాలా బాధ చేస్తుంది. అందుకే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చి ములాఖాతుకు వచ్చినప్పుడు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, పాలిట్ బ్యూరో సభ్యులు బాలకృష్ణ గారు, జాతీయ ప్రధాన కార్యదర్శిగా నేను కూర్చుని మాట్లాడి ఈ ప్రభుత్వం పైన ఇంకా యుద్ధం మొదలు పెట్టాలి. ఏ అధికారులైతే చట్టాలని అమలు చేయాలో వాళ్ళే చట్టాలని కొంతమంది చుట్టాల్లాగా మార్చితే సివిల్ వార్ ప్రకటించాలి. ప్రసక్తి లేదు, ఎవరిని వదిలిపెట్టకూడదు. అది కలిసి పోరాటం ఇప్పుడే కాదు, 2024 ఎన్నికల్లో కూడా కలిసి పోరాటం చేయాలని అందరు కలిసి నిర్ణయిస్తాం జరిగింది. అది ఒక మాటలో చెప్పాలంటే ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో చాలా కీలకమైన నిర్ణయం. ఈ నిర్ణయం ప్రజల కోసం, ఈ నిర్ణయం ప్రజలకు కాపాడేదాని కోసం, ఈ నిర్ణయం భావి తరాల ఆంధ్ర ప్రజలు చల్లగా హాయిగా బతికేదాని కోసం. ఈరోజు మేమందరం కలిసికట్టుగా పోరాటం చేస్తాం. దానికి అటు జనసేన నుంచి ఇటు తెలుగుదేశం పార్టీ నుంచి ఒక కమిటీ వేద్దాం నిర్ణయించుకున్నాం. రాబోయే రోజుల్లో ఈ యుద్ధం ఎలా ముందలు తీసుకెళ్లే దాంట్లో చర్చించి కలిసికట్టుగా ఒకే ఒక లక్ష్యంతో ఈ సైకోని శాశ్వతంగా ఆ తాడేపల్లి కొంపలో పెట్టి బయట నుంచి లాక్ వేసే లక్ష్యంతో మేము కలిసి పనిచేస్తామని